తిట్లు అయితే తిన్నారు కదా, ఇట్లా ఎవరు తీసుకొచ్చారు అంటే ఆ మధ్యలో ఏమైనా యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అసలు అవ్వలేదు ఇంకెక్కడ? దీనికి ఒక సపోర్ట్ మీరు అడిగింది కరెక్ట్గా అడిగారు. ఈ టైంలో చాలా బాధపడుతున్నాను, ఏం చేయాలా ఎలా చేయాలా అనే టైంలో జల్దంకి సుధాకర్ గారు అని కావల్లో ఉండేవాళ్ళు. ఆయన ఇక్కడికి వచ్చి రైటర్ AK-47 అనే దాన్ని కూడా ఆయన మాటలు రాసి పర్చూర్ బ్రదర్స్ గారి దగ్గర ఉన్నారు. కావలోడు కదా అని నన్ను కొంచెం దగ్గర తీసి, నీకు యాక్టింగ్ గురించి దీని గురించి తెలియాలంటే దీక్షిత్ గారు అనే ఆయన ఉన్నారు, ఆయన దగ్గర తీసుకోపోతారా అని చెప్పి ఒకరోజు నన్ను నల్గొండలో నల్లకొంటలో ఉండేవాడు దీక్షిత్ గారు, అక్కడికి తీసుకెళ్ళారు. తీసుకెళ్తే ఆయన ఈడ సరే కూర్చో, ఇంకా అతను వెళ్ళిపోయాడు. 11:30-12 అయింది. ఆ మహాతల్లి ఫస్ట్ రోజు నేను ఎవరో కూడా తెలీదు, ముందు భోజనం చేసిపోవాలని. ఆ రోజు తిన్న భోజనం ఇప్పటికీ ఆ తల్లిని మర్చిపోలేదు నేను. అక్కడ ఆమె దగ్గర తిన్న భోజనం, ఆయన కనీసం 6-7 months ఆయనతోనే ఉండేవాడిని. యాక్టింగ్ ఎలా ఉన్నా కానీ ఫస్ట్ మనిషితో ఎలా మాట్లాడాలి, సత్ప్రవర్తన అంటే ఎలా ఉండాలి, మనిషి భావాలు ఎలా ఉండాలి, దీంట్లో నుంచి యాక్టింగ్ వస్తుంది. నువ్వేదో ఇరగబడి చేయడం కాదు, చాలా జాగ్రత్తగా ముందు మన మోరల్ వాల్యూస్ మనం ఏంటనే చూపించగలిగితే ఎప్పటికైనా సక్సెస్ అవుతామని ఆయన చాలా చెప్పేవాడు నాకు, ఆ మహానుభావుడు దీక్షిత్ గారు. అలా నా జర్నీ స్టార్ట్ అయింది. యాక్టింగ్ మీరు అన్నారు కదా ఇన్స్టిట్యూట్ పోలేదా అని చెప్పి, అటు కాకుండా ఇక్కడ గురుగారి దగ్గర నేర్చుకున్నాను. అంటే ఎప్పుడైనా మీకు అంటే ఈ క్యారెక్టర్ చేస్తున్నాను సార్ అని చెప్తే ఇలా చేయాలి, ఎక్స్ప్రెషన్స్ ఇలా పెట్టాలని ఏమన్నా చెప్పారు? నో ఆయన ఏం చేశారంటే నాటక రంగంలోకి కొన్ని రోజులు నన్ను తిప్పుకున్నాడు. నంది నాటకోత్సవాలని వాటికి నీటికని చూస్తుంటే వాటన్నిటిని అబ్జర్వ్ చేస్తుంటే నాటకాలు చూస్తుంటే ఓహో నిజమే కదా ఇలా చేయాలా అని ఉంటే పచ్చనోట్ల తోరణం అని ఒక నాటకం రవీంద్ర భారతిలో గుండె హనుమంతరావు కొడుకు వేషం చేశాను. గుండె హనుమంతరావు గారు ఉన్నారు కదా, గుండె హనుమంతరావు గారి కొడుకు వేషం చేశాను. అప్పుడు ఆ స్టేజ్ మీద నేను చేస్తే అందరూ నా దగ్గరకు వచ్చి ఏం చేసావు రమేష్, బాగా చేసావు అంటుంటే నాకు చాలా వైబ్రేషన్ వచ్చింది. ఒరే నాటక రంగం ఇలా ఉంటుందే, స్టేజ్ దిగడంతో ఎంతోమంది వచ్చి పలకరిస్తున్నారు నన్ను అని చాలా గొప్పగా ఫీల్ అయ్యాను. అదే అంటే మైలేజ్ అంటారు కదా, ఈ నాటక రంగం ఒక ఎక్స్పీరియన్స్ నాకు. ఈ విధంగా కొన్నాళ్ళు మేము అప్పుడు తెలుగుదేశం పార్టీ తరఫున కొన్ని స్ట్రీట్ ప్లేస్ చేసేవాళ్ళం. స్ట్రీట్ ప్లేస్ అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళందరికీ ఆ సపోర్ట్తో మన శివప్రసాద్ గారు, మన మినిస్టర్ గారు శివప్రసాద్ గారు వాళ్ళందరూ సపోర్ట్ అక్కడ ఆ ఊరికి వెళ్ళి అక్కడంతా చేసాం. అది కూడా బాగా అలవాటైంది నాకు. అంటే కొంచెం ధైర్యం, అంటే ఫస్ట్ యాక్టింగ్ చేయాలంటే కొంచెం ధైర్యం కావాలి. ఏదో మనం పోయి చేసేస్తున్నాము ఎలా చేస్తున్నావు అంటే, నువ్వు ఒక సీన్లోకి వెళ్తున్నావు అని అంటే దాని మీద నీకు ఫుటేజ్ మీద ఫస్ట్ ధైర్యం ఉండాలి. ధైర్యం లేకపోతే అక్కడ ఏమీ చేయలేం, ఎక్కడ ఎలా ఉన్నా కానీ ఏమీ చేయలేం. అది కూడా కొంచెం నా మనసులోకి ప్రవేశించింది, దాంతో చాలా దూరం వెళ్తాం. సో ఇప్పుడు మీరు ప్రింటింగ్ ప్రెస్ అన్నారు కదా, ప్రింటింగ్ ప్రెస్ అక్కడ స్టార్ట్ చేసి మళ్ళీ హైదరాబాద్కి వచ్చారు అంటే ఎట్లా ఊళ్ళో వాళ్ళు ఏమన్నారు అంటే అప్పటికి మీరు ఇంకా స్టార్ట్ అవ్వలేదు మూవీస్లో కానీ సీరియల్స్లో కానీ మీ కెరీర్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు, ఇంట్లో వాళ్ళు ఎట్లా రెస్పాండ్ అయ్యారు ఆ డెసిషన్కి మీరు తీసుకున్న డెసిషన్? అంటే టోటల్గా ఎవరికి ఏమి తెలియనిచ్చేవాళ్ళు. షీజ్ నా వైఫ్ చాలా గొప్పది ఈ విషయంలో మాత్రం. ఎన్నో కష్ట నష్టాలు వచ్చాం. తను ఏంటంటే ఎక్కడ లీక్ అయ్యేది కాదు, వాళ్ళు కోటీశ్వరులే. ఇక్కడ మా బ్రదర్ నాకు చేయడానికి సపోర్ట్ ఉన్నాడు, బట్ ఎక్కడ బయట పడేవాళ్ళం కాదు, దేనికి కూడా మేము ముందుకు వచ్చేవాళ్ళం కాదు. ఏదైనా మనమే పడాలి, మనం వాళ్ళ దగ్గర పోయేం అడగాల్సిన అవసరం లేదు. ఏదో పడే కష్టం నువ్వే పడదు, మనకు అవసరం లేదు. నువ్వు టార్గెట్ చేస్తానన్నావు కదా, పర్లేదు అట్నే చేస్తూ ఉంటా. అంటే పాపం స్ట్రగుల్ పడి ఈ మాత్రం ఈ పొజిషన్లో మేము కొంతవరకు నిల్చున్నాం. నేను సాధించాను. ఇండస్ట్రీకి వచ్చినందుకు నేను సగౌరవంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే వచ్చినందుకు అంటే కోట్లు సంపాదించలేదే, నా ఫ్రెండ్స్ అంతా మంచి పొజిషన్లో ఉన్నారే, వాళ్ళ రేంజ్లో నేను లేదు అని ఎప్పుడు కూడా నేను బాధపడలేదు. నాకన్నా తక్కువ వాడిని చూసి నేను గర్వపడుతున్నాను. నా స్టేజ్ కన్నా నేనే బాగున్నాను అని చెప్పి ఫీల్ అవుతాను. నాకు కొన్ని గోల్స్ ఉండేవి, ఆ గోల్స్ను కూడా రీచ్ చేయాలి. అంటే ఎలాంటి గోల్స్ అండి అప్పట్లో మీరు పెట్టుకున్న గోల్స్? ఆడదే ఆధారం చేసేటప్పుడు అందరూ కూడా అబ్బా ఏం నా సీనియర్ ఆర్టిస్టులు అమ్మగారు ఆల్పేట్ల అశుభారు వాళ్ళందరూ భలే చేస్తున్నావు రమేష్ కామెడీ, నువ్వు జబర్దస్త్లో ట్రై చేయవచ్చు కదా, జబర్దస్త్ ఆర్టిస్టులు అందరూ సినిమా ఆర్టిస్టులు అవుతున్నారు కదా, నువ్వు ఎందుకు పోవట్లేదు, నీకెందుకు దాని మీద అంటే నాకు ఎవరు తెలియదమ్మా అంత దూరం నేను పోవడానికి అని అంటే. అట్నే దాని మీద పటేల్ అని రైటర్ ఉండేవాడు, జబర్దస్త్ చమక్ చంద్ర గారి దగ్గర రైటర్ ఉండేవాడు. ఆయనతోటి కొన్నాళ్ళు ఆయన కనెక్ట్ కావడానికి కూడా రచ్చరవితో నేను కొన్నాళ్ళు స్నేహంగా ఉంటూ అక్కడి నుంచి పటేల్ అని ఆయన పరిచయం అయినాడు. ఆ పటేల్ అని ఆయన కొన్నాళ్ళు ఆయనతో జర్నీ చేస్తూ
పటేల్ గారితో చంద్రన్న దగ్గర కనెక్ట్ చేశాడు. ఆయన హౌస్కి వెళ్ళి స్కిట్స్ చెప్తూ ఉంటే నేను పోయి చూడటం, జబర్దస్త్ స్కిట్ అంటే ఇలా ఉంటుందా మనం అనుకుంటాం కానీ ఇక్కడ చూసుకొని ఆ 10 నిమిషాలు ఆ స్కిట్ చూసి అలా అనుకుంటాం కానీ స్టేజ్ వెళ్ళిన తర్వాత స్టేజ్లో నేను చూసిన తర్వాత ఇన్ని సంవత్సరాలు చేస్తున్నా కానీ నాకు బాడీ షేక్ అయింది అక్కడ. జబర్దస్త్ స్కిట్ చేయడం అంటే అంత ఈజీ కాదు. రియల్లీ హ్యాట్స్ ఆఫ్. చంద్రన్ ఉన్న వాళ్ళల్లో వ్యక్తిత్వంలో చాలా గొప్ప వ్యక్తి. ఆయన నన్ను ఇప్పటికీ కూడా ప్లేస్మెంట్లో అలానే ఉంచుతాడు ఎప్పటికి కూడా. రమేష్ అన్న ఆయన మర్యాద ఎవరికీ లేదు, ఎవరి దగ్గర కూడా నేను చూడలేదు. చమక్ చంద్ర గారు గ్రేట్. అంటే ఈ ఇంటర్వ్యూ పూర్వకంగా మాట చెప్తున్నాను. అది సో మీరు అంటే జబర్దస్త్లో కూడా చేస్తున్నాను, ఇప్పుడు చేస్తున్నారు ప్రజెంట్? రన్నింగ్లోనే ఉన్నాను. మొన్న కూడా స్కిట్ చేసి వచ్చాను. అంటే నాకు షూటింగ్స్ ఎక్కువగా బయట ఉన్నందువల్ల ఎక్కువ పార్టిసిపేట్ చేయలేకపోతున్నాను. ఉన్న వాటిలో నాకు ఏదో ఒక టైంలో ఎప్పుడు వచ్చినా కానీ చంద్రన్న నాకు ఏదో ఒక క్యారెక్టర్ ఇస్తారు. అంటే ఇప్పుడు మీరు చమక్ చంద్ర టీంలో చేస్తున్నారు. మస్టర్ షూట్ అమరమేష్ అనేవాడు అక్కడ ఉంటాడు. అక్కడ ఎట్లా ఉంది? ఇప్పుడు సీరియల్ వేరు, ఇది స్కిట్స్ చేయడం కదా, ఎట్లా ఉంది అక్కడ ఆ లొకేషన్ వైజ్గా? అక్కడ వాళ్ళతో బాండింగ్ ఎలా ఉంది మీకు? అంటే చెప్పడం అంటే ఎక్కడైనా అలానే ఉంటుంది. బట్ క్యాప్టెన్ ఈజ్ ద డైరెక్టర్, డైరెక్టర్ ఈజ్ ద క్యాప్టెన్. బట్ వాళ్ళ మోటివేషన్, వాళ్ళు పడే కష్టం డైరెక్టర్స్లో మాత్రం నిజంగా చాలా గొప్పగా మెచ్చుకోవచ్చు. ఎందుకంటే కొన్ని షార్ట్స్లో కానివ్వండి, వాళ్ళు తీసుకునే విధానంలో కానివ్వండి, లేకపోతే ఇంతమంది జనం ఎక్కడ చూస్తారు. ఇటు జోడి మొన్న చూసారా, ఢీ జోడి రాజమౌళి గారిది లాస్ట్ ఎపిసోడ్, అంటే ఆంధ్రప్రదేశ్ మొత్తం గర్వించదగ్గ ఎపిసోడ్గా ఉంది అది. నేనైతే షాక్ అయ్యాను అదంతా చూసి, ఇది మన వాళ్ళు చేసిందేనా అని చెప్పి. ఇలాంటి క్రియేటర్స్ ఉండబట్టే మన తెలుగు మీడియా మాత్రం నిజంగా గొప్పగా ఉంది రియల్లీ. సో మీరు ఊర్లో ఉన్నప్పుడు మిమ్మల్ని మీరు నాగార్జున లాగా ఉన్నారు అంటే అంటే ఒక టీనేజ్ వచ్చిన తర్వాత ఉంటాయి కదా ఆ ఫీచర్స్ చూసేసి నువ్వు నాగార్జున లాగా ఉన్నావు కదా, సినిమాలో ట్రై చేయొచ్చు కదా అని చెప్పేసారని అన్నారు ఫ్రెండ్స్ అక్కడ ఊర్లో. అప్పుడు సినిమా విక్రమ్ స్టార్ట్ అయింది. మీరు టీనేజ్లో ఉన్నప్పుడు? టీనేజ్ ఇంటర్మీడియట్ కాదు చదువున్నాను అప్పుడు నేను. విక్రమ్ సినిమా రిలీజ్ అయినప్పుడు మా నాన్నగారికి షుగర్ వచ్చి అయ్యేలేదు రామచంద్ర హాస్పిటల్లో తీసేస్తుంటే అమ్మకి సెక్యూరిటీగా అక్కడే ఉన్నాను నేను. ఆడున్నప్పుడు అక్కడ హాస్పిటల్కి పోతే అందరూ కూడా అంతా నాగార్జున లాగా ఉన్నావు నువ్వు అంటూ ఉండేవాళ్ళు. నేను ఇదేంద్రా నాయన నాగార్జున లాగా ఉన్నావు అని ఇది బాగా ప్రెషరింగ్ అయిపోయింది నా మీద. ఇదేంటి ఇది ఈ కథ ఏంటని చెప్పి ఏదో ఆ ఎమోషన్తో వచ్చాను కానీ యాక్టింగ్ అంటే ఏంటో తెలియదు అసలు ఏంటి. అసలు చాలామంది కూడా చిరంజీవిలాగా మనం అవ్వాలి, ఒక నాగార్జునలాగా మనం అవ్వాలి, ఇప్పుడు వచ్చే మన ఆయనలాగా ఎన్టీఆర్ గారి లాగా అవ్వాలి ఇలా అని అనుకొని చాలా ఊహల్లో వస్తారు. కానివ్వండి, లైఫ్ ఒకసారి ఆలోచించుకోవాలి. ఇప్పుడున్న ఎడ్యుకేటెడ్ పీపుల్స్ అయితే అంత దూరం ఆలోచించరు, చదువుకున్న వాళ్ళు అయితే. అన్ఎడ్యుకేటెడ్గా ఉన్నవాళ్ళు నాకు తెలిసి కనీసం 10 మంది ఫోన్ చేస్తుంటారు నాకు, అన్న నేను వస్తానన్నా జబర్దస్త్లో చూపించాను అన్న, నేను వస్తానన్నా వెనకన్నా పెట్టించాను అన్న, నేను అసిస్టెంట్ కన్నా ఉంటానన్నా. అంటే వాళ్ళకి తెలియదు పాపం, ఇక్కడ ఎలా ఉంటుందో తెలియదు, వచ్చి చాలా స్ట్రగుల్ అవుతారు. బట్ రావద్దని నేనేమో అనట్లేదు, ఎంతో మంది ఇది ఒక సముద్రం లాంటిది, కొంచెం ఆలోచించి కొన్ని డెసిషన్స్ కరెక్ట్గా తీసుకుంటే ఫ్యూచర్ బాగుంటుంది. అంటే మీరు ఏం చెప్తున్నారు? డైరెక్ట్గా చెప్తున్నారా, ఇండైరెక్ట్గా చెప్తున్నారా? రావాలి అని అంటున్నారా, రావద్దని అంటున్నారా ఇండస్ట్రీ? అంటే దీంట్లో కొంచెం ఆలోచించరండి, ఫ్యూచర్ని బట్టి ఆలోచించారు. ఏదో టీనేజ్లో ఇంటర్మీడియట్ అవ్వగానే నాకు నుంచి ఒక ఫోన్ వచ్చింది, ఇంటర్మీడియట్ అయిపోయిందంటే వాడికి జబర్దస్త్లో యాక్ట్ చేయాలంట, జబర్దస్త్లో యాక్ట్ చేయించాలి నన్ను, నువ్వు ఎట్టయినా కానీ పెద్దవాళ్ళ రికమెండేషన్ ఆడి నుంచి వచ్చింది నాకు. సరే అన్న నేను తీసుకొచ్చి వాడిని జబర్దస్త్లో పెట్టడానికి వాడికి ఏం తెలుసు కాబట్టి నేనేం పెట్టేది, కనీసం ఏదైనా అసిస్టెంట్గా ఏదైనా ఏమంటే ఇప్పిస్తాను, అక్కడి నుంచి వాడు అన్నీ తెలుసుకొని అటు పోతాడంటే పర్లేదు, అసిస్టెంట్గా కాదు బాయ్గా అయినా ఉంటాడు, నువ్వు ఎట్టకూడదు అంటూ ప్లేస్మెంట్ ఇప్పించు. అంటే ఇంటర్మీడియట్ చదివిన వాడికి ఒక పెద్దవాళ్ళు సపోర్ట్ చేస్తున్నారంటే మీరు ఒకసారి ఆలోచించండి. అలాగా అవి కొంచెం మిస్యూజెస్ లేకుండా బాగా తెలివిగా ఆలోచించు, కొంచెం యాక్టింగ్ గురించి పట్టు నేర్చుకొని నాలాగా ఇబ్బంది పడకుండా తెలుసుకొని వస్తే బాగుంటుంది. సో మీరు ఎలా సఫర్ అయ్యారు ఇండస్ట్రీకి వచ్చినాక? అంటే చెప్పాను కదా, అంటే ఇట్లా కాదు సీరియల్స్లోకి ఇట్లా వచ్చారు, మూవీలోకి వెళ్ళాలి అంటే మూవీకి ఇప్పటిదాకా ఒక నేను 12 నుంచి 15 సినిమాలు దాకా చేశాను. మొన్న వైరస్ సినిమా రిలీజ్ అయింది. సినిమా అంతా 13 వేషాలు ఇచ్చారు నాకు, 13 సీన్స్ ఇచ్చారు. ప్రతి ఒక్క సీను చాలా బాగా డైరెక్టర్ గారు కెమెరామెన్ గారు వాళ్ళిద్దరు భార్య భర్త, ఆ మేడం గారు ఆడదే ఆధారం కెమెరామెన్ గారు మేడం గారు, ఆవిడ రమేష్ను కామెడీ బాగా చేస్తున్నావు, నువ్వు
ఒకసారి సార్ని కలవంటే పోయి కలిశాను. ఒక సీన్ అనుకున్న వేషాన్ని 13 సీన్లు చేశాను. బట్ సినిమాలో చేసినందుకు నేను ఒక ఆర్టిస్ట్గా నేను తృప్తి పడ్డాను ఆ మహానుభావుడు ఇచ్చిన వేషానికి. ఇప్పుడు సినిమా వైరస్ సినిమా అంటే సంపూర్ణేష్ బాబు. సో ఎలా ఉంది అది, అంటే ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఆ ఎక్స్పీరియన్స్ అంటే ఒకటి మాత్రం చెప్పగలనండి, సంపూర్ణేష్ బాబు గారు అలాంటి సినిమా చేస్తలేదు నాకైతే తెలియదు కానివ్వండి. డైరెక్టర్ అండ్ కెమెరామెన్ గారు చాలా కష్టపడ్డారు. అతను ఒక పెద్ద హీరోని చూపించినట్టు చూపించారు. అతని పాటలు కానివ్వండి, ఆ సినిమా కానివ్వండి, అది కానివ్వండి, ఆ రేంజ్ అంతా అలా చూపించారు. ఆ ఫుటేజ్ మాత్రం అలా ఉంది. బట్ చాలా 3 years అయిపోయింది కదా సినిమా, కొంచెం ఒడిదుడుకులు, ప్రొడ్యూసర్స్ పాపం వాళ్ళ ప్రాబ్లమ్స్, లేకపోతే ఎక్కువ థియేటర్స్లో పడ్డా కానీ దానికి మంచి ఫుటేజ్ ఉండేది. కొంచెం పబ్లిసిటీ బాగా పెరిగి కొంచెం ఇచ్చుంటే ఇంకొంచెం మార్కెట్ మీద ఇంకా బాగుండేది. సంపూర్ణేష్ బాబు గారికి రాబోయే సినిమాకి ఈ సినిమా మంచి సపోర్ట్ అయ్యేది. మాస్ నుంచి మంచి ఫోన్స్ వచ్చాయి, నెల్లూరు కానివ్వండి, వైజాగ్ కానివ్వండి, అక్కడి నుంచి బాగుంది, మంచి క్యారెక్టర్ చేసేవారు. చన్నాళ్ళకి చాలా బాగుంది అనే విషయం. టీవీ సీరియల్స్ కాదు, సినిమాలు బాగా చేసామంటే దీంతో కొత్తగా ఇంకో సినిమా చేశాను, ఇంతలో ఎన్ని వింతలు అని, రాంప్రసాద్ గారు డైరెక్టర్. అది 3 సీన్లు కామెడీ. నాకు అది కూడా త్వరలో రిలీజ్ అవ్వబోతుంది. దాని ద్వారా కూడా మంచి పేరు రావచ్చు. ఇప్పుడు మూవీస్లోకి వెళ్ళేటప్పుడు ఎన్ని ఆడిషన్స్ ఇచ్చి ఉంటారు మీరు? ఇప్పటిదాకా నేనైతే ఆడిషన్ ఇవ్వలేదు. ఆడిషన్ ఏమి ఇవ్వలేదు. అయితే నన్ను ఒకసారి ఆడిషన్కి పిలిచారు, అది మూవీ అది గుర్తులేదు కానీ పోయి చెప్పాను. అయితే ఎవరు కూడా 2-3 సార్లు ఇచ్చినా కానీ దానికి ప్రత్యేకంగా నన్ను పిలిచి వేషం ఇచ్చింది ఇవ్వలేదు. దీనికి కృష్ణ గారని ఇప్పుడు కళ్యాణ్ వైభోగం చేస్తున్నారు, పివి కృష్ణ గారు మహానుభావుడు. కరెక్ట్గా 7:30కి ఫోన్ చేశారు, ఎక్కడున్నారు రమేష్ అన్న అంటే, సరే నీకు సినిమాలో వేషం ఉందంట అని అంటే, సరే ఎక్కడ సార్ అంటే, పలానా కో డైరెక్టర్ రాంప్రసాద్ గారు ఫోన్ చేయనంటే, నేను ఫోన్ చేసే లోపల రాంప్రసాద్ గారు ఫోన్ చేశారు, రమేష్ గారు సినిమా షూటింగ్ ఉంది వస్తారంటే, వస్తాను సార్ భలేవాళ్ళే అని ఇమీడియట్లీ 1 గంటలో తయారయ్యి పంచి కట్టుకొని వెళ్ళిపోయారు. పంచే షర్టు నాకు అది వేసుకోవడం అంటే చాలా ఇష్టం. ఎందుకంటే టెంపుల్ పక్కన వెంకటేశ్వర టెంపుల్, నాకు ఆయన కోసం వెళ్ళాడు, కొనుక్కున్నాను. ఆయన చూడంగా నేను ఎక్కడికి కదలను, వెంకటేశ్వర మా సర్దార్ పటేల్ నగర్. అయితే పోతే ఆ ఫస్ట్ డైరెక్టర్ గారు, నేను చేయగలని, మీరు ఎవరన్నా ఇమిటేట్ చేస్తున్నారా అన్నారు. లేదు సార్, బట్ ఏదో అని మొత్తం 4 సీన్స్ అయిన తర్వాత మొత్తం థ్యాంక్ యూ సార్, మీకు నిజంగా థ్యాంక్స్ చెప్పాలంటే, థ్యాంక్స్ నాకు కాదు కో డైరెక్టర్ గారు చెప్పండి. బట్ ఒక విషయం చెప్తాను, నేను నీకెంత ప్లస్ అయ్యానంటే నేను చెప్పలేను, కానీ నా సినిమాకి అయితే మీరు ప్లస్ అయ్యారన్నారు. అయ్యా థ్యాంక్ యూ సార్, అదేంటి సార్ అంత మాట అంటే, లేదు కామెడీకి మీ ట్రాక్ చాలా బాగా పండింది, నాకు చాలా ఆనందంగా ఉంది అని అంటే నేను చాలా ఆనందపడ్డాను. ఇదే సిచ్యువేషన్ బిఫోర్ నాకు కేవీఎస్ఆర్ గారి, ప్రసాద్ గారి దగ్గర కూడా ఎదురైంది. ఒకరోజు నా రెమ్యునేషన్ కొంచెం పెంచమని చెప్పి కేవీఎస్ఆర్ ఈటీవీ పెద్ద ఆయన దగ్గరికి ఆడదే ఆధారం జరిగేటప్పుడు వెళ్తే, ఆయన కోసం అరగంట వెయిట్ చేశారు, సార్ కోసం. బయటకు వచ్చారు, ఏంటి వచ్చేవాడు సార్, మిమ్మల్ని కలిసిపోతాను, కూర్చున్న తర్వాత సరే. కానీ మా ఇంట్లో మా అమ్మ అందరూ నీ ఫ్యాన్స్ అయ్యా, బాగా చేస్తున్నావు, నువ్వు వస్తే నవ్వే నవ్వు అనగానే ఆ వైట్ షర్ట్ వేసుకోండి నేను, కళ్ళ నీళ్ళు అదే కారాయి నాకు. అంటే ఆయన అంటే భయం నాకు, దడ అంటే కొన్ని సంఘర్షణలో కానీ విధుల్లో కొన్ని నేను సరిగ్గా చేయలేదని ఆయన కొంచెం ఫీలింగ్ ఉంటుంది కదా. ఆయన ఆ మాట అనగానే ఒక ఆనంద బాష్పాల్లాగా వచ్చాయి. అంటే ఇన్ని రోజులకి నేను రీచ్ అయ్యానా, నన్ను గుర్తించారా అనే దాని మీద. అలాగే మొన్న ఆయన అన్న తర్వాత నేను తేజ గారి సినిమా, 2వ సినిమా కూడా చేశాను. ఫస్ట్ హోరా హోరీ చేశాను, దాంట్లో సెకండ్ హీరోయిన్ ఒక అమ్మాయి వాళ్ళ ఫాదర్గా చేశాను. మళ్ళీ ఇప్పుడు నేనే రాజు నేనే మంత్రుల్లో చేశాను. ఫస్ట్ టైం సినిమాకి సంబంధించి నన్ను మధురైకి ఫ్లైట్ ఎక్కించి సురేష్ ప్రొడక్షన్స్ తరపున నేను అక్కడ పోయి యాక్ట్ చేసి వచ్చాను. థ్యాంక్స్ టు సురేష్ ప్రొడక్షన్స్ అండ్ తేజ గారు. ఎట్లా ఉంది అసలు ఎక్స్పీరియన్స్? చాలా బాగుంది. అసలు ఆ సినిమా చేయాలి అనే గోల్కి అది 1 సీన్ 2 సీన్ అనేది కాదు, నేను అక్కడ రీచ్ అయ్యాను. మీరు అన్నారు కదా ఆడిషన్స్ చేశారా అని అంటే, నేను ఆడిషన్ చేయడానికి తేజ గారి దగ్గరికి వెళ్ళాను. ఆయన బెడ్రూమ్లో ఉన్నా, ఆయన హాల్లో ఉన్నారు. నా ప్లేస్మెంట్ వచ్చింది. 5 మంది వెళ్ళారు, వచ్చేసారు. 5 మంది వెళ్ళారు, వచ్చేస్తున్నారు. నేను వెళ్ళాను, పోయి నమస్తే సార్, నా పేరు అమరమేష్. సరే చెప్పు అని అంటే, ఎన్నో సంవత్సరాల నుంచి కష్టపడుతున్నాను సార్, ఏదన్నా విషయం సార్ అంటే,
ఒక 2 నిమిషాలు అలానే చూశాడు. నీకు మంచి విషయం చెప్తాను ఇల్లు అన్నాడు. ఒకటే మాట, ఆ మహానుభావుడు ఒకటే మాట అన్నాడు. థ్యాంక్ యూ సార్ అని చెప్పి, సార్ అంటే అలాంటి ఏమంతో నువ్వు చేస్తున్నావు నేను చెప్తున్నాను, కానీ ఎక్కడికి కూడా ఆయన ఇబ్బంది పెట్టే విధంగా ఆయన ఇచ్చిన విషయాన్ని కరెక్ట్గా చేశాను. అంటే ఆడిషన్ కూడా తీసుకోలేదు సార్. ఆడిషన్స్ తీసుకోవడం అంటే కొంతమందిని చూడగానే తెలిసిపోతుంది ఇది ఎంతవరకు మెజర్మెంట్ ఉంటాడు, ఎంతవరకు చేస్తాడు. అంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎంతమందిని చూస్తుంటారు, ఎంతో మందిని చూస్తుంటారు వాళ్ళు. ఈడు దీనికి సరిపోతాడు, వీడి మొహం వీడికి కరెక్ట్గా సూట్ అవుతుంది అనే దాని మీద ఆ తేజ గారు ఆ రోజు నాకు ఎన్నోసార్లు నేను తేజ గారు ఫస్ట్ చిత్రం షూటింగ్ జరిగేటప్పుడు సీసీలో నేను ఆయనకి ఎదురొచ్చాను. సీసీ అంటే సోమాజిగూడలో మన ఈటీవీకి సంబంధించి డబ్బింగ్స్ అని జరిగేటప్పుడు దాంట్లోనే మన ఉషా కిరణ్ మూవీస్ ఆఫీస్ కూడా ఉంటుంది చిత్రం. అప్పుడు నేను ఆయన కోసం పరిగెత్తుకుంటూ వెళ్తా ఉంటే నేను మధ్యలో కనిపిస్తే, సార్ నమస్తే సార్ నేను ఆర్టిస్ట్ సార్ అమరవేష్ ఆ ఫోటో ఏంటి అంతా నాగార్జున లేకుండా నువ్వు ఏ ఊరు ఇదే సార్ చెప్తాలే గుడ్ ఫస్ట్ ఆయన చూడటం నేను అది. దాని తర్వాత మళ్ళీ ఆ రోజు ఆ బెడ్రూమ్లో ఆయన వాళ్ళు ఉన్న ఆఫీస్లో చూడటం. సో మీరు అంటే ముందే ఒకసారి కలిశాను. మందుల నాయుడు గారు సినిమాలు కూడా చేశాను, కనులు మూసినని, సురేష్ పక్షంతో ఇంతకుముందు ఒక సినిమా చేశాను ప్రేయసరావి, భారతరత్న ఆవిడ మన విజయశాంతి గారితో కోడి రామకృష్ణ గారి డైరెక్షన్లో చేశాను. బట్ ఎక్స్పీరియన్స్ సినిమాలో ఉంది కానీ సరైన ఫుటేజ్ రాలేదు. సరైన అంటే అప్పట్లో నాకు యాక్టింగ్ రాదేమో, ఇప్పుడేమైనా మెచ్యూరిటీ వచ్చిందేమో. ఈరోజు నాకు కళ్యాణ వైభోగం కానివ్వండి, మనసు మమత కానివ్వండి, చాలా మంచి పేరు వస్తుంది. కళ్యాణ వైభోగం అయితే ఒక 2 వీక్స్ ఎంటర్ అయినాను. అసలు దానికి ఎంత ఫుటేజ్ అంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు జీటీవీ. ప్రతి ఒక్క ఎపిసోడు ఒక సినిమా ఉన్నట్టు వాళ్ళు తీసే విధానం కావాలి, వాళ్ళు టెలికాస్ట్ కానివ్వండి. థ్యాంక్స్ టు మై డైరెక్టర్ కృష్ణ గారు అండ్ శ్రీరామ్ గారు. నాకు ఫస్ట్ నుంచి మా ఏటా గారి దగ్గర డైరెక్షన్లో చేయాలని చంద్రముఖి ఎన్నోసార్లు కలిశాను. వేటా గారు ఫస్ట్ నాకు ఫ్రెండ్ స్టార్టింగ్ అప్పుడు, ఆయన డైరెక్టర్ అయ్యారు కదా అడుగుదామని వెళ్తే ప్రతి ఒక్కసారి మేనేజర్ని పిలిచేది. మరి అమ్మ రమేష్కి చెప్పాను, ఏమి చెప్పలేదు. చెప్తాను సార్ అయినా కానీ దాంట్లో పడలా. ఎన్నాళ్ళు వెయిట్ చేశాను. మొన్న రాధా కళ్యాణం వచ్చింది కదా, దాంట్లో చేశాను కానీ ఆయన డైరెక్షన్లో అయితే చేయలేదు. ఆయన డైరెక్షన్లో చేయాలని బాగా కోరిక. ఈజ్ ద వెరీ గుడ్ డైరెక్టర్.